అయితే బయట ప్రపంచంలోకి మీ ప్రయాణం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో వాళ్ళు నేర్పిన వాల్యూస్ కానీ అవి కానీ ఏమన్నా మీకు ఉపయోగపడినాయి బయటకు వచ్చినప్పుడు అనుకుంటాం. అంటే మనకి ఎంత అల్లరి చేసినా ఏం చేసినా బట్ నాన్న చెప్పిన ఒక మాట, అమ్మ చెప్పిన ఒక మాట ఏదో మన మైండ్లో నాటుకుంటాం యాక్చువల్గా. ఏంటిది? మా నాన్నగారు హీ స్టిల్ వర్కింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇప్పటికి ఈజ్ వర్కింగ్ ఇన్ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆయన రిటైర్డ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీసర్గా రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయి ఇప్పుడు 15 years అయింది. ఆయన స్టిల్ ఈజ్ వర్కింగ్ ఇన్ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో మొన్న రీసెంట్ 4-5 days బ్యాక్ he completed 50 years service in his career. 35 years of government service after retirement, 15 years ఇది చేశారు. ఆయన ఇప్పటికీ ఏంటంటే అదే కోర్ లెవెల్, అదే డిసిప్లిన్, అదే హార్డ్ వర్క్. అలసిపోడు, అలుపు చూడలేదు సార్. మనం షట్ తారక్ ఇంటర్వ్యూ వెరీ హెక్టిక్ నాన్ స్టాప్ ఇంటర్వ్యూ 2-4 days no rest. I never seen in my dads. ఎప్పుడు చూడలే, అలిసిపోవడం నేను చూడలే. నేను అనుకునేది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా పని టిల్ మై డెత్ నా పని నేను ఆయనలాగా అలిసిపోకుండా చేయగలిగితే చాలా ఫీలింగ్. సూపర్. అయితే మీ లైఫ్లో ద వర్స్ట్ డెసిషన్ అండ్ ద బెస్ట్ డెసిషన్ అంటే ఏం చెప్తారు? నా లైఫ్లో వర్స్ట్ డెసిషన్ అనేది డాక్టర్ అవుదాం అనుకోవడం. ఇది ఎప్పుడు జరిగింది కొత్తగా? మా నాన్నగారికి నేను ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఐఎమ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఓకే. ఎంతమంది మొత్తం? ముగ్గురు అబ్బాయిలు, తమ్ముడు, చెల్లి. ఓకే. నాకేంటంటే ఫస్ట్ బికాజ్ మా నాన్నగారు అప్పట్లో వాళ్ళకి బీఎస్సీ మెరిట్ మార్క్స్ వస్తే ఎంబీబీఎస్ సీట్ ఇచ్చేవారు. దట్ టైం మా నాన్నకి బీఎస్సీకి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ సీట్ కట్టడానికి డబ్బులు లేవు. సో ఈజ్ దట్ అంటే అప్పుడు అంత ఫైనాన్షియల్లీ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్. సో అప్పుడు ఇంకా ఆయనకి ఏంటి, నేను చదువుకోలేకపోయాను. అట్లీస్ట్ ఇప్పుడు నేను జాబ్ పొజిషన్లో ఉన్నాను, నా కొడుకుని డాక్టర్ చేయాలి. నువ్వు అనుకుంటా నేను అవ్వాలి కదా. అప్పుడు నేను అవుతాను నాన్న అన్నాను. మరి ఏం చేస్తాను, ఇంకా అంత బ్యాక్ డ్రాప్ లో మరి అంత రాజమౌళి గారు లాంటి ఇంటర్వ్యూ బ్లాక్ ఇచ్చినాక ఇంకేం చేస్తాం మనం. ఓకే అన్నా. ఆ తర్వాత రాజమౌళి గారు ఇంటర్వ్యూ బ్లాక్ ఎలాగుంటుంది అలా జీవితం అయిపోయింది. అది జరిగే పని కాదు, తేలిపోయింది. మా నాన్నకి అర్థం కావట్లేదు నేను డాక్టర్ అవడం ఏంటి అని. తర్వాత చెప్పలేము, ఉండలేము. అది వర్స్ట్ అంటే దరిద్రమైన డెసిషన్. అది ద బెస్ట్ డెసిషన్ అంటే బెస్ట్ డెసిషన్ మా వైఫ్ పెళ్లి చేసుకోవాలనుకోవడం. దట్ బెస్ట్ డెసిషన్. అప్పుడు మా నాన్నగారికి నా మీద నమ్మకం ఉండేది. మా అమ్మ జయప్రద లాంటి అమ్మాయిని చేసుకోరా, నువ్వు ఎలాగ నల్లగుంటావు, నీ పిల్లం బాగుంటుంది, జయప్రద లాంటి సినిమా చేసుకో. ఆ జయప్రద ఎవరు ఉంటే మా నాన్నకి చేసుకోమని నేను చేసుకోను, నాకు ఇదే నచ్చుతుంది, నాకు తన ఇష్టం. ఆ డెసిషన్ స్ట్రాంగ్లీ ఐ డిసైడెడ్. ఏమో అనిపించింది. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యారా వాళ్ళు కూడా, మీ మదర్ వేరే వాళ్ళు చేసుకున్నా? నాకన్నా పెద్ద హీరో అండి మా ఆవిడ. నా లైఫ్ అయితే షీ ఈస్ బెటర్ దెన్ మై లైఫ్.